తెలంగాణకు కొత్త పాట వచ్చింది. రేవంత్ సారు అందశ్రీని దగ్గర కూర్చొని పెట్టుకొని మరి రాయించిండు. వారం 10 దినాల సంధి సారు నిద్రన పోతున్నాడో లేదో పొద్దటికెళ్ళి మాపడదాంక పాట మీదనే ఉన్నాడు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆ వీటిని పక్కకు నూకి సారు అనుకున్నదే చేసిండు. సార్కు నచ్చినట్టు అందశ్రీతోని రాయించుకొని ఆంధ్రలతోని పాడించుకున్నాడు. ఇక రేపు 2 తారీఖు నాడు పాటను విడుదల చేస్తారట. మరి ఆ పాట ఎట్లున్నదో మనసుతో వినాలే కదా. చలో పండ్రి. మన రాష్ట్రం పాట తయారైందులో కొత్త పాట ఇట్లనే ఉంటదని సోషల్ మీడియాలో తిరుగుతున్నది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం. అగో అదేంది, ఇన్నొద్దులు సీఎం సారు వాళ్ళ దోస్తులందరూ కింద మీద పడి ఇంత పెద్ద తప్పు రాసిరేంది. ముక్కోటి గొంతుకలట. 15-20 ఏళ్ల కింద పాట రాసినప్పుడు తెలంగాణలో 3 కోట్ల మందే ఉండే. ఇప్పుడు అది ఏం తక్కువ 5 కోట్ల దాకా పోయింది. మర్చిపోయి రాసిరు కావచ్చు, లేకపోతే 5 కోట్లకెంచి ఆంధ్రోళ లెక్క తీసేసి రాసి ఉండొచ్చు. ఇక ఇంకోటి, పచ్చటి మాగాణాల్లో అని పాత పాటలు ఉంటే కొత్త దాంట్లోకెళ్ళి మాగాణాలు ఎగరగొట్టి నేలని రాసిర్రు. మాగాణాలంటే మంచిగా నీళ్లుండి పచ్చటి పొలాలుండే భూములు అన్నట్టు. ఇక చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అవి కనిపించకుండా పోతాయని మాగాణాల పదాన్నే వీకేసినట్టున్నారు. మొన్నటి యాసంగి పంట చూడనే చూస్తేమి సగం పొలాలు నీళ్లు లేక నెరలిచ్చినాయి. ఇవే కాదు లో ఇట్లా చూసుకుంటా పోతే చాలా ఉన్నాయి. చార్మినార్ పోయింది, గోల్కొండ నవాబుల ముచ్చట పోయింది. రేవంత్ సార్కు ఆర్ఎస్ఎస్ మనిషి అని పేరుండే కదా, వాళ్ళు చెప్పిర్రు కాబట్టి చార్మినార్ ను పాటలకెంచి తీసేసిండని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటుర్రు. అంటే చెయ్యి పాటలకెంచి పువ్వు పాటలకు దుంకుడు పక్కా ముచ్చటనేనా అని అడుగుతున్నారు. కాకతీయుల గొప్పతనం సుతం పోయింది. మరి నువ్వు నీ మన్వనికి పెట్టుకున్న కాకతీయ రాజు రుద్రమదేవుని పేరు ఎప్పుడు తీసేస్తావని రేవంత్ సార్ను సోషల్ మీడియాలో అడుగుతున్నారు. మొన్నటి ఓట్లల్లో సింగరేణులు అందరూ చెయ్యి పాటికే ఓట్లేసిరట. ఇక అదే ప్రేమతోటి పాటలకెళ్లి సింగరేణి అనే మాటను కూడా వీకేసినట్టున్నాడు సారు. తట్టా షమ్మాస్ పట్టుకున్న వాళ్ళంతా మన పాటతోనే ఉన్నాక ఇక సింగరేణిని ఆది చేసుకుంటూ ఎందుకు అనుకున్నాడో, లేకపోతే ఆదాని చేతిలో పెడుతున్నాం కాబట్టి ఇక అది మన లెక్కలో ఉండదని అట్లా చేసిండో. మరి ఇట్లా పాటల శానానే మార్చిరట. వీడికి సగం పాటనే బయటకు వచ్చింది. అందులోనే ఇన్ని దొరికితే ఇక మొత్తం పాట బయటకు వస్తే ఇంకెట్లా ఉంటుందోనని తెలంగాణ పబ్లిక్ మస్తు పర్సన్ అవుతున్నారు. మాట మాటకు తెలంగాణ తల్లి సోనియమ్మని అంటున్నారు కదా, మరి ఆయనతో ఆ మేడం పేరు కూడా పెట్టి రాయింది పాటలని ఉద్యమకారులు గరం అవుతున్నారు.